సో హలో ఫ్రెండ్స్, మా కంపెనీలో ఈరోజు అయితే మేమైతే వాషింగ్ అయితే చేయడానికి అయితే నేనైతే రెడీ అవుతున్నాను. వాషింగ్ చేస్తు సో మనం అయితే ఇప్పుడైతే ఒక బ్లాక్ కవర్ అయితే తీసుకున్న బ్లాక్ కవర్ని అయితే మనం చుట్టూ కట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఆ బ్లాక్ కవర్తోని మనకైతే డ్రెస్ అయితే వాటర్ అనేది మన మీద పడకుండా ఉంటుంది కాబట్టి, సో మనమైతే ఒక 2 కవర్లు తీసుకొని ఫస్ట్ ఒకటి మొత్తం టోటల్గా అయితే చింపేసి, అందులో ఏంటి అంటే ఈ బ్లాక్ కవర్ ఏంటి అని అంటే ఏదైనా చెత్త అవి ఇవి ఏమన్నా వేస్టేజ్ ఉంటుంది కదా, సో అదంతా కూడా ఈ బ్లాక్ కవర్లో వేయాలి. కానీ ఇక్కడ వేరే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి బ్లాక్ కవర్ కట్టుకోవడం కూడా అంటే ఉండదు. సో మనం ఏదైనా మన డ్రెస్తోనే మనం అయితే వాషింగ్ అయితే చేయాలి, కానీ ఎవరు ఉండరు కాబట్టి సో మనం డైరెక్ట్గా అయితే ఈ బ్లాక్ కవర్లు యూజ్ చేసుకొని అయితే మన డ్రెస్ అయితే తడవకుండా లోపల మన డ్రెస్ ఉన్న ఇప్పుడు బయటికి వెళ్ళి ఈ డ్రెస్ కోడ్ అయితే వేసుకోవాలి. కంపెనీకి సంబంధించిన బ్లూ కలర్ డ్రెస్ కోడ్ అయితే వేసుకోవాలి. ఆ కోడ్ వేసుకొని మీద క్యాప్ కంపల్సరీ, అలాగే అన్నీ ధరించాల్సి ఉంటుంది కంపెనీ లోపల. సో మనమైతే ఇక్కడ మనకు ఇంకొక కవర్ అయితే తీసుకొని ఆ కవర్కు కొంచెం అంటే మన చేతులు వెళ్ళేటట్టు అయితే హోల్స్ అయితే చేసుకొని, ఇక మనం డ్రెస్ అయితే ఈ డ్రెస్కు బదులు ఈ డ్రెస్ తడవకుండా ఉండడానికి మనమైతే ఇప్పుడు ఈ బ్లాక్ కవర్ అయితే వేస్తున్నాం. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో కంపల్సరీ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మీకు రొయ్యలు అని అంటే ఎట్లా ఉంటుంది ఏంది అనేది మీకైతే తెలిసే ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు కంపెనీ లోపల ఎలా ఉంటుంది, కంపెనీ అని అంటే ఏంటి అనేది అయితే తెలియదు కదా. సో అందుకోసం అని చెప్పి నేనైతే చాలా అంటే కంపెనీ లోపల కూడా వీడియోలు అయితే తీయడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదు. సో నేనైతే కొంచెం హడావిడి అంటే నేను వాషింగ్ చేస్తా అని చెప్పి వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా మనం కవర్ అయితే మన డ్రెస్ తడవకుండా ఉండడానికి అయితే కవర్ అయితే తీసుకొని కవర్ వేసుకోవాలి. వాషింగ్ చేసినందుకు ఏంటంటే వాషింగ్ చేయాలంటే చాలా రిస్క్. అందుకోసం అని చెప్పి ఎవరు కూడా ముందుకైతే రారు. ఒక టీం అని అంటే ఒక 10 మంది ఉంటారు. ఇంకొక సైడ్ అంటే డేలో ఒక 10 మంది 12 మంది ఉంటారు. నైట్ ఒక 10-12 మంది ఉంటారు. ఎవరు వచ్చినా కూడా వాషింగ్ అని అంటే మాత్రం కొంచెం భయపడతారు. ఎందుకు అని అంటే ఒక్కరు వాషింగ్ చేయాలి. ఆ ఒక్కరు వాషింగ్ చేసినందుకు ఏంటి అని అంటే వాళ్ళకైతే 1 అవర్ అయితే మీకైతే ఈ 1 అవర్ అయితే ఓవర్ టైం అయితే ఇస్తానని అంటారు, కానీ ఎవ్వరు కూడా ముందుకు రారు. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం వాషింగ్ చేయాలంటే ఫస్ట్ ఆ పంపు ఉన్నాయి కదా, ఆ పంపు నుంచి వెళ్ళి డైరెక్ట్ సోప్ వస్తుంది, లేక అది అందులోకి వెళ్ళే లిక్విడ్ అయితే వస్తుంది. సో ఏంటి అంటే ఫస్ట్ అది కొట్టాలి. సో మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, ఎదురుగా కూడా కెమెరా అయితే ఉంది. మీదికి చూసినా కూడా కెమెరా అయితే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా తేడాలు జరిగినా కూడా కెమెరాలో అన్నీ తెలిసిపోతాయి. సో మనం కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం అయితే ఈ మిషన్ ఉన్నది కదా, ఇదైతే కుక్కర్ అని అంటారు. అంటే కుక్కర్ అంటే కుకింగ్ సెక్షన్ అని అనుకోవద్దు. కుక్కర్ అని అంటే ఇది ఒక స్టీమ్కి సంబంధించింది. అంటే రొయ్యలు అనేది ఈ బెల్ట్ లోపల నుంచి వెళ్ళి ఎంత అయితే మనకు కుకింగ్ కావాలో అంత టెంపరేచర్ని పెడతారు అన్నట్టు. అంత టెంపరేచర్ అనేది ఇక్కడ మీకు సైడ్లో కనబడుతుంది కదా, బ్లాక్ కలర్తోనే ఒకటి కవర్ కప్పున్నది కదా. సో అందులో ఏంటి అంటే టెంపరేచర్ అనేది సెట్ చేస్తారు అన్నట్టు. సెట్ చేసిన తర్వాత ఏ రొయ్యలకు ఎంత టెంపరేచర్ పెడితే అవి ఎంత ప్రాసెస్లో కుకింగ్ అవుతాయో అనేది అంతే ప్రాసెస్లో కుకింగ్ అయితే అవుతాయి. అంటే ఓన్లీ వాటర్తోనే కుకింగ్ అవుతాయి అవి అన్నట్టు. ఈ ఓవర్ అంటే మన ఆవిరి ఉంటుంది కదా, ఆ ఆవిరితోనే కుకింగ్ అయితే అవుతాయి అన్నట్టు. అవి కుకింగ్ అయిన తర్వాత ఇదంతా ప్రొడక్షన్ అంతా అయిపోతుంది అన్నట్టు. అయిపోయిన తర్వాత అందులో ఎలాంటి చెత్త గిత్త, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ అయిపోయింది, ఒక కంపెనీ ఏదైనా ఒక ఆర్డర్ జరిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా వాషింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటర్ చేంజ్ చేయమని అంటారు. ఇంకా ఏంటి, ఈ ప్రొడక్షన్ కాదు రేపు ఇలా ప్రొడక్షన్ అయిపోయింది వాషింగ్ చేయండి అని అంటే వాషింగ్ చేయాలి. చాలా అంటే చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. మీకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బెల్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని దాన్ని ఆన్ చేసుకొని అందులో ఉన్న అంటే వేస్టేజ్ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా ఒక చిన్న జాలీలు ఎక్కువ ఉంటాయి. ఆ జాలీలలో మాత్రం మనం వాష్ చేస్తున్నామని అంటే కంపల్సరీ తర్వాత వాషింగ్ అంతా అయిపోయినాకనైతే చెకింగ్ అయితే చేసుకుంటారు. సో ఒకసారి అయితే మనం చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళైతే చెక్ చేసుకుంటారు.
చెక్ చేసుకున్న తర్వాత ఏది కచరా ఉన్నదా, ఎలా ఉన్నది, ఏదైనా అంటే ఇంతకుముందు జరిగిన ప్రొడక్షన్ ఏదైనా సంబంధించింది ఏదైనా వేస్టేజ్ ఏమైనా ఉన్నదా, ఏదైనా స్మెల్ వస్తుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకున్నాక మళ్ళీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మా కంపెనీలో ఉన్న నేనైతే వాషింగ్ చేస్తున్న కుక్కర్ సైడ్ ఇంకా మీకు ప్రొడక్షన్ జరిగేటి అన్నీ కూడా చూపిస్తా ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దుబాయ్లో ఉన్న ఇప్పుడున్న ఏంటి మన కుక్కర్కు సంబంధించింది అయితే చూశారు కదా. సో ప్యాకింగ్ సంబంధించింది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.